మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, పరిశుద్ధుడగు యేసయ్య, మీ గణనామను బట్టి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, మరి నీ మందిరంలో నీ సన్నిధానమును చేరి మీ బిడ్డలంగా మిమ్మల్ని ఆరాధించడానికి, దేవా కొనియాడడానికి మమ్మల్ని మీరు ధనులుగా చేశారు. అందుని బట్టి వందనాలు. ఈ సమయంలో మీ వాక్యాన్ని విని మన నిజ జీవితాల్లో మీరు చేసిన కార్యములన్నిటిని తలపోసుకుంటూ మిమ్మల్ని ఆరాధించడానికి దేవా పరిశుద్ధాత్మ తండ్రి మీరే సహాయం చేయండి, కృప చూపించండి. ఈ సమయంలో మీరు మాతో ఉండండి. దేవా, ఈ దినం సకల లోకంలో జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ నామం గణపరచబడడానికి దేవా ప్రజలందరికీ మీ శిలువ కార్యము ప్రకటింపబడటానికి సహాయం చేయండి. ఆ పరిచర్యలో వాడుకోబోతున్నట్టు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని మీ పాదాల ఎదుట బతిమాలుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా మా షాలేం సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటి దగ్గర ఉండి సిద్ధపడుతున్న వారిని, మార్గమధ్యంలో ఉన్నట్టు వారిని, దేవ కూడి వచ్చిన వారందరిని బట్టి వందనాలు. మేమందరము ఏకంగా కూడి మిమ్మల్ని ఆరాధించడానికి గొప్ప చేయుటకు మీరు సహాయం చేయమని, మిమ్మల్ని మీరు మహింపరచుకొనమని యేసు గణనామన ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి, ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా మనందరినీ కడిగి పరిశుద్ధపరిచి ఆయనకి ఆరాధకులుగా మనల్ని చేశారు. ఆయన ఆరాధించడం అనేది ఎంతో ధన్యత. ఈ లోకంలో చాలామంది మనకంటే గొప్పవారు ఉన్నారు, జ్ఞానం కలిగినట్టు వారు ఉన్నారు, ధనం కలిగినటువంటి వారు ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. వారందరికీ తెలియనటువంటి ఈ గణనామం, ఈయన్ని ఆరాధించాలనేటువంటి తెలియనటువంటి వారు అన్నీ ఉన్నా కానీ తెలియనట్టు వారు చాలామంది ఉన్నారు. అయితే ఏడు కూడి ఉన్న మనం కొద్దివారము ఆయన ఆరాధించడానికి, ఆయన కొనియాడటానికి మనం పిలుచుకొని ఉన్నారు. ఆయన సన్నిధానానికి, ఆయన మందిరానికి మనం తీసుకొచ్చారు. అందుని బట్టి మనం ఎంతైనా ధనులమే. ఎందుకంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉత్తముడని, పరిశుద్ధుడని, విమోచకుడని, ఆయన ఆరాధనకు యోగ్యుడని, పూజ్యుడని ఆయన్ని గణపరచడానికి ఇక్కడ కూడి ఉన్నాము. ఇక్కడ ఈ గణపరచటము, ఆయన ఆరాధించటము, పూజనీయుడు, అన్నిటికీ సరిపోయినటువంటి వాడు అనే విషయాన్ని మన జీవితంలో మంచి జరిగినప్పుడే కాదు కానీ, ఏదో మందిరానికి వచ్చి ఆరాధించటం అనేది కాదు కానీ, అన్ని వేళలా మనం అన్ని సందర్భాలలో కూడా నష్టం కలిగిన, లాభం వచ్చిన, ప్రతికూలమైన సమయంలో, అనుకూలమైన సమయంలో కూడా ప్రభువుని ఆరాధించాలి. అది ప్రభు యొక్క ఇష్టము. ఆ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి అయోగ్యులైనటువంటి మనల్ని ఆయన ప్రభు పిలిచాడు. ఆయన పిలవడం మాత్రమే కాదు కానీ అనుకూలమైన సమయంలో, అననుకూలమైన సమయంలో కూడా ఆరాధించినటువంటి వారిని బైబిల్లో మన కొరకు మాదిరిగా ఉంచి ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, యోబు విషయంలో మనం చూసినట్లయితే ఆయన ఏమంటే, యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకొనును, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఇలా ఆరాధించినటువంటి వ్యక్తి ఎవరంటే, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, తర్వాత న్యాయం కలిగినటువంటి వాడు, యథార్థత కలిగినటువంటి వాడు యోబు. ఆయన కుటుంబం అంతా పోగొట్టుకున్నాడు, తను కలిగి ఉన్నదంతటిని కూడా పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో యెహోవాని ఏ విషయంలో కూడా మాట ద్వారా కూడా ఆయన ద్వేషించలేదు, ఆయనకి వ్యతిరేకంగా తలంచలేదు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఆరాధించాడు? ప్రతికూలమైనటువంటి, అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏమంటే, యెహోవాకే స్తుతి కలుగును గాక, ఆయన నాకు ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన తీసుకున్నాడనే చెప్పడంలో ఎలాంటి చింత లేదు, ఆయనలో భయం లేదు, బాధ లేదు. అటువంటి పరిస్థితుల్లో యెహోవాకి స్తుతి కలుగును గాక అన్నాడంటే, ఆయన్ని ఎంతగా దేవుణ్ణి, ఆయన నిజ జీవితంలో, కుటుంబంలో ఎంతగా దేవుణ్ణి అనుభవించాడు అనే విషయానికి మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా బైబిల్లో ఇంకొక వ్యక్తిని చూసినట్లయితే, కీర్తనలు 34వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కీర్తనలు 34వ అధ్యాయంలో మనం చూసినట్లయితే
దావీదు కీర్తనకారుడు ఏమంటా ఉన్నానంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను. దీనులు దానిని చూచి దీనులు దానిని విని సంతోషించుదురు. తర్వాత నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చును. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించును. తర్వాత ఏమంటే 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. చూడండి, దావీదు కీర్తనాకారుడు ఏమంటాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఈ మాటలు ఎలాంటి సందర్భంలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడంటే, పైన మనం చూసినట్లయితే దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత, అబీమెలెకు చేత తోలివేయబడిన తర్వాత ఆ గుహల్లోనికి పారిపోయాడు, కొండల్లోనికి ఆయన పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడంటే అదోలా అనే ఆ గృహలోనికి పారిపోయినప్పుడు అక్కడ కూడా కొంత నిరాశ చెందినటువంటి వ్యక్తులు ఆయన దగ్గరికి చేరారు. ఆయన మధ్యలో ఉండి ఆయన ఏమంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అనే ఈ సందర్భంలో, అంటే ఒక పక్కేమో సౌలు తరుముతా ఉన్నాడు, అక్కడక్కడ దాక్కొని ఇజ్రాయెల్ దేశంలోని కొంతకాలం దాక్కున్నాడు. తర్వాత ఇంకా ఆయన రాజుగా ఆ ఇజ్రాయెల్ దేశం అంతా జల్లెడ పట్టినట్టు ఎక్కడున్నాడని వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే వేరే దేశానికి పారిపోయాడు, ఫిలిస్తీన్ల దేశానికి. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు ఎవరంటే ఆకీషు రాజు. ఆయనకి ఏమని బిరుదుందంటే అబీమెలెకు ఆకీషు రాజు. నేను అక్కడ సిద్ధపడతా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను. ఈ అబీమెలెకు అంటే ఎవరంటే ఫిలిస్తీన్ల రాజులకి ఇచ్చేటువంటి ఒక బిరుదు. ఆ ఫిలిస్తీన్ల రాజులందరికీ కూడా అబీమెలెకు అని బిరుదు ఇచ్చేటువంటి వారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే రోమా చక్రవర్తిని ఏమని పిలుస్తారంటే సీజర్. ఎవరినైనా సీజర్ అనే పిలుస్తారు. ఇంగ్లాండు రాజుని ఏమని పిలుస్తారంటే జార్జ్ అని పిలుస్తారు. అట్లాగనే ఇక్కడ అబీమెలెకు అని పిలిచేటువంటి వారు. ఈ దావీదు సౌలు తరుముతా ఉన్నప్పుడు ఆయన ఫిలిస్తీన్ల దేశానికి వచ్చాడు. అక్కడ ఫిలిస్తీన్లు కొంతమంది ఏమంటామనంటే ఆకీష్ రాజు దగ్గరకు వచ్చి గొలియాతును చంపినటువంటి దావీదు మన దేశంలో ఉన్నాడు, గొలియాతును అయితే లోయలో చంపాడు, రాజాని నిన్ను అంతఃపురంలో అంతఃపురంలో మీరున్నప్పుడే చంపడానికి దావీదు వచ్చి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన పిలిపించండి అన్నప్పుడు దావీదుకి పిలుపు వచ్చింది. అప్పుడు దావీదుకి అర్థమైంది, రాజు నన్ను పిలుస్తావనంటే నన్ను చంపడానికే పిలుస్తావన్నాడు. అంటే సౌలు తను చంపడానికి వెతుకుతా ఉన్నప్పుడు ప్రాణభయంతో పరిగెత్తుకొని ఈ దేశానికి వచ్చాడు. మళ్ళీ ఇక్కడ కూడా ప్రాణభయము, నన్ను చంపుతారేమో, నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించను. అంటే తనకి ఎలాంటి భయం ఉందంటే మరణ భయం, తను చంపుతారేమో అనేటువంటి భయంతో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు దావీదుకు ఒక ఐడియా వచ్చింది, పిచ్చివాని వలె ప్రవర్తించాలని. అట్లా పిచ్చివాని వలె ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆకీష్ రాజు ఏమంటారంటే, పిచ్చివాని నా దగ్గర తీసుకొచ్చారేంటి, అది తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు నవ్వుకుంటూ ఆయన అదులం గుహలోనికి పారిపోయినటువంటి సందర్భం. గుహలోనికి పారిపోయిన తర్వాత నిరస్రాయులు అంటే ఎవరు అనాథులైనటువంటి వారు ఆ గుహల్లో దాక్కుంటా ఉన్నప్పుడు అనాథులైనటువంటి వారితో ఆయన కూడా చేరాడు. ఆయన చేరిన తర్వాత ఆయన దగ్గరికి వారందరూ వచ్చినప్పుడు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఏమంటామంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంటే ఏమంటామంటే ఈయన ప్రాణభయంతో పరిగెత్తుతున్నటువంటి సమయంలో కూడా, నిరాశ నిస్పృహ ఉన్నటువంటి సమయంలో, ప్రాణభయం ఉన్నటువంటి సమయంలో దావీదు కీర్తనకారుడు ఏమంటాడంటే, నేను ఎల్లప్పుడూ నిత్యము యెహోవాను సన్నుతించెదను, ఆయన కీర్తి నా నోట నుండును. అంటే ఆయన కీర్తి, ఆయన గుర్చినటువంటి గొప్పతనము నా నోట నుండును. అంటే ఈ దావీదు ఎలాంటి సమయంలో దేవుణ్ణి
కొనియాడుతూ ఉన్నాడంటే, కీర్తిస్తూ ఉన్నాడంటే అనుకూలమైనటువంటి సమయంలో కాదు. అక్కడ యోబు అనుకూలమైనటువంటి సమయంలో దేవుణ్ణి ఆరాధించలేదు. అన్నీ పోయిన తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. యెహోవాకి స్తుతి కలుగునుగాక అంటా ఉన్నాడు. అదేవిధంగా దావీదు కూడా భయంకరమైన ప్రాణభయం ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ దేవుణ్ణి ఏమంటాడంటే, నేను ఎల్లప్పుడూ ఆల్ టైమ్స్ నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తాను, సన్నుతిస్తాను. ఆయన గురించిన కీర్తి, ఆయన గొప్పతనము, ఆయన ఎంత కరుణ కలిగినటువంటి వాడు, ఎంత దయ కలిగినటువంటి వాడు, ఎంత పాపినైనా క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు, అటువంటి ఆ గొప్ప దేవుణ్ణి నేను నిత్యము కీర్తిస్తాను. అంటే అన్ని పరిస్థితుల్లో కూడా, సంతోషం ఉన్నప్పుడు, సంతోషం లేనప్పుడు, బాధ ఉన్నప్పుడు, శ్రమంలో, దుఃఖంలో, అన్ని పరిస్థితుల్లో కూడా ఒక ఆదివారమే కాదు కానీ, ఒక వారానికి 7 రోజులు 7 రోజులే కాదు కానీ 365 రోజులు కూడా నేనేం చేస్తానంటే నా దేవుడైన యెహోవాను నేను కీర్తించుదును. ఆయన నోట నా నోట ఆయన కీర్తి, ఆయన గొప్పతనము ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఏమంటాడంటే, యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను. ఆయన ఎవరు? రాజు, ఆయన కాబోయే రాజు ఇజ్రాయెల్కి 40 సంవత్సరాలు కూడా ఇజ్రాయెల్ని పరిపాలించబోతున్నటువంటి వాడు. ఆయనకున్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా, ఆయనకున్నటువంటి ఉన్నతమైనటువంటి పొజిషన్ వైపు ఆయన చూడటం లేదు కానీ, రాజులు, అధికారాలు, తర్వాత ఆయనకున్నటువంటి గుర్రాలు, రాబోతున్నటువంటి వారి గురించి ఆయన అటువైపు చూడటం లేదు కానీ ఎవరి వైపు చూస్తా ఉన్నానంటే, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. రాబోయే వాటిని గురించి నేను అతిశయించటం లేదు కానీ నాకున్నటువంటి ఆ స్కిల్స్, నైపుణ్యతను బట్టి, ఆ ధైర్యాన్ని బట్టి నేను అతిశయించట్లేదు కానీ నేను యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ఇంకేమంటారంటే, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము. ఎవరిని పిలుస్తామనంటే, ఆయన గుహలో ఉన్నప్పుడు అనాథులు, ఆశ్రయం లేనటువంటి వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? బహు దైనికమైనటువంటి పరిస్థితి, ఎలాంటి ఆశ్రయము, ఎలాంటి సపోర్ట్ లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తానంటే వారిని కూడా పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తా? నాతో కూడి యెహోవాను గణపరచుడి. ఇంకేమనంటే, మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. మనందరం కలిసి కూడా ఆయన ఏమై ఉన్నాడు దాన్ని బట్టి మనం ఏం చేద్దామంటే ఆయనని గొప్ప చేద్దాము. ఆయన మాత్రమే ఆరాధించటం లేదు కానీ, ఆయన మాత్రమే ప్రభు యొక్క నామమును గొప్ప చేయటం లేదు కానీ, నిస్పృహలో ఎలాంటి ఆధారం లేనటువంటి ప్రజల్ని పిలుచుకొని వచ్చి ఆయన్ని, ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమంటామండి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన రక్తం చేత కడగబడి ఆ విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థనకి అతి సమీపంగా వచ్చి ఆయన మన ప్రార్థనను విని ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ విషయాన్ని దావీదు గుర్తించగలిగాడు. ఎలాంటి పరిస్థితుల్లో గుర్తించగలిగాడంటే, అననుకూలమైనటువంటి సమయంలో, కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా దేవుడు ఆయన యొద్ద విచారణ చేసినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చేవాడు, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. అంటే ప్రభు యొక్క నామమును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయన గొప్పతనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఇంకంత మాత్రమే కాదు కానీ నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. ఎలాంటి భయాలు ఆయన కలిగి ఉన్నాడంటే, మరణ భయం. ఎప్పుడైతే గొలియాతును చంపారో ఇశ్రాయేలీయులందరూ కూడా దావీదు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క నైపుణ్యతను, ధైర్యాన్ని గుర్తించి దావీదును పొగుడుతూ ఉన్నారు. అప్పుడు నుండి సౌలులో ఒక అసూయ పుట్టి అతన్ని చంపివేయాలి, ఏ విధంగానైనా చంపివేయాలి అని ఆయన తరుముతూ ఉన్నప్పుడు ప్రాణభయం కలిగినటువంటి వాడే అక్కడ ఇక్కడ దాక్కొని తప్పించుకుంటూ పరిగెడుతూ ఉన్నటువంటి సమయంలో, ప్రాణభయంతో పరిగెడుతూ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. ఆయన దేవుడు తప్పించాడంట. అది జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాడు. దేవుని విషయమై అతిశయపడతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో సన్నుతిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే
ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఈ దీనుడు మొరపెట్టగా, బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఏముందంటే అదే పూర్ మ్యాన్ క్రై అని ఉంటుంది. ఈయనెవరు? దావీదు. ఈయనెవరు? రాజు, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు. ఆయన ఏమైపోయాడంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత దీనుడుగా దరిద్రుడిగా చేసుకున్నాడు. తాను దీనుడిగా దరిద్రుడిగా చేసుకొని ఆయన దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నప్పుడు అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. అతని శ్రమలలో నుండి, దుఃఖములో నుండి, వేదనలో నుండి. ఆ వేదనలో సహజంగా మానవ రీతిగా మానవులకు వచ్చేది ఏంటంటే ఆ వేదనలో దుఃఖం వస్తుంది. ఆ వేదనలో ఏమొస్తుందంటే నేను నమ్మినటువంటి దేవుడు నన్ను రక్షించలేదు, నిట్టూర్పు, క్వశ్చన్ చేస్తూ ఉంటాం. కానీ ఈయన శ్రమల్లో, వేదనలో ఏమొస్తుందంటే ఆరాధన, ఏమొస్తుందంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దీన్ని బట్టి మనకేమవుతుందంటే దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన ఆరాధనకు యోగ్యుడు, అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన సరిపోయినటువంటి వాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు దావీదు. ఇంకేమంటే అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును కాదు, ఆయన శ్రమలన్నిటిలో నుంచి రక్షించెను. ఈ రక్షణ ఎక్కడ దొరుకుతుందంటే యెహోవా యొద్దే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలోనే ఇంత గొప్ప రక్షణ ఆయన బిడ్డల కొరకు దాచబడి ఉన్నది. సర్వలోకంలోని మానవాళ్ళందరూ కూడా దాచబడి ఉన్నది. పాపం నుండి, శాపం నుంచి విడిపించబడాలంటే వ్యక్తి, రక్షింపబడాలంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి నామంలోనే, ఆయన దగ్గర ఈ గొప్ప రక్షణ దొరుకుతుంది. చూడండి, రక్షించెను అంటే ఆ పాపము నుంచి, మరణము నుంచి, మండుతున్న అగ్నిగుండము నుంచి తప్పించగలిగినటువంటి, విమోచించగలిగినటువంటి, రక్షించగలిగినటువంటి దేవుడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయన నామంలోని ఈ రక్షణ దొరుకుతుంది, మరి ఎక్కడా కూడా దొరకదు. మనం కొనుక్కోవాలంటే కూడా, వెలపెట్టాలంటే కూడా, వెలపెట్టే ఆ కెపాసిటీ ఉన్నప్పటికీ దాన్ని వెలపెట్టి కొనలేనటువంటి ఈ గొప్ప రక్షణ ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలోనే దొరుకుతుంది. అని అతన్ని ఆ శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. పాపము నుండి, మరణము నుండి, మండుతున్న అగ్నిగుండము నుండి తప్పించగలిగినటువంటి వాడు, విమోచించగలిగినటువంటి వారు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. దావీదు ఈ పాపం నుండి, మరణము నుండి, మండుతున్న నిత్య అగ్నిగుండం నుండి రక్షించబడ్డాడు. తర్వాత మరణ భయం నుండి కూడా తను తప్పించబడ్డాడు, రక్షించబడ్డాడు. అంటే సౌలు అబీమెలెకు తరుముతా ఉన్నప్పుడు ఎవరు రక్షించారంటే దేవుడే తను రక్షించాడు. ఈ సౌలు చేతిలో నుంచి అబీమెలెకు, ఆకీషు రాజు ఆ చేతిలో నుంచి రక్షించినటువంటి వారు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఆయనే నన్ను రక్షించెను అని అంటా ఉన్నాడు. చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో యోబు దేవుణ్ణి ఆరాధించాడు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి యోబు స్తుతించాడంటే అననుకూలమైనటువంటి పరిస్థితులు అన్నీ పోగొట్టుకొని కూడా యెహోవాకే స్తుతి కలుగును గాక, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. మాటలో కూడా, తలంపులో కూడా ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకంగా చేయలేదు, చింతించలేదు, బాధ కూడా పడలేదు. ఇక్కడ కీర్తనాకారుడు కూడా ఎలాంటి భయంకరమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఏం చేస్తాడంటే గొప్ప చేస్తూ ఉన్నాడు, సన్నుతిస్తూ ఉన్నాడు. ఆయన్ని బట్టి అతిశయపడుతూ ఆయన నా ప్రార్థన అంగీకరించేవాడు, సమాధానం ఇచ్చేవాడు, మరణ భయములన్నింటి నుండి నన్ను తప్పించే దేవుడు, రక్షించే దేవుడని దావీదు కీర్తనకారుడు కష్ట పరిస్థితుల్లో ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఈ రక్షణ అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలోనే దొరుకుతుంది. మనం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మనము పాపం చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మండుతున్న అగ్నిగుండంలో, ఆ అగ్నిగుండానికి జోగేవారంగా అతి సమీపంగా ఉన్నటువంటి మనల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మన రక్షణ దొరికింది. ఆయనే మనల్ని రక్షించుకున్నాడు. ఈ పాత నిబంధనలో ఒక ఆనవాయితీ ఉండేది. ఎవరైనా పాపం చేసినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ పాపమునకు పర్యాసనంగా వారు పశువులను బలించేవారు, మనుషులను కూడా బలించేటువంటి వారు. ఆ రక్తాన్ని చింది, దానికి పర్యవసానంగా రక్తాన్ని చింది దాని నుండి విడిపింపబడేవారు. అయితే కొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నిర్దోషి, నిష్కల్మతుడు, పాపముల చేరక ఉన్నటువంటి వాడు, తర్వాత పైన ఉన్నటువంటి వాడు, అంగీకరించబడినటువంటి దేవుడు వధింపబడకై భూమి ఆకాశములు
వేర్పడక ముందే సిద్ధపరిచినటువంటి దేవుడు. ఆయన ఆ గొర్రెను బలిస్తే, ఆ పశువును బలిస్తే ఒక కుటుంబం రక్షించబడుతుంది. యేసుక్రీస్తు వారే బలిగా చేయబడితే సర్వలోకంలోని మానవాళ్ళందరికీ ఆ పాపం నుంచి విమోచన, పాపం నుంచి రక్షణ, విడుదల అనేది కలుగుతుంది. అందుకోసమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అత్యున్నత సింహాసనాసీనుడై ఉండి నిజమైనటువంటి దేవుడు ఆయన శరీర మాంసాలు ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. ఆయన నీ కోసం నా కోసము ఆయన అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవునిగా, దరిద్రుడిగా, దాసునిగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణంలో ఆ శిలువలో కాచిన రక్తం ద్వారా మనలోకి ఏమైపోయిందంటే యేసుక్రీస్తు వారి నామంలో పాపంలో ఒప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించబడింది. నిజంగా ఆయన శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డారు, 3వ రోజున తిరిగి లేచారు. ఆయన 3వ రోజులో తిరిగి లేచాడంటే దానికి మనం దాన్ని బట్టి ఆయన నిజమైనటువంటి దేవుడు, మరణం మీద అధికారం కలిగినటువంటి దేవుడు. మరణమునకు లోబడినటువంటి మనల్ని ఏమిచ్చాడంటే మరణాన్ని అధిగమించేటువంటి, మరణాన్ని గెలుచుకునేటువంటి ఆ గొప్ప రక్షణని దేవుడు నీకు నాకు అనుగ్రహించారు. సో ఈ యోబు ఏ విధంగా అయితే దేవుణ్ణి ఆరాధించారో, స్తుతించాడో, అదేవిధంగా దావీదు ఏ విధంగా అయితే దేవుణ్ణి అన్ని అననుకూలమైన పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించారో ఈ సమయంలో కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అన్ని పరిస్థితుల్లో కూడా మన దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు మనల్ని కూడా పాపం నుండి, శాపం నుండి, నిత్య నరకాగ్ని నుంచి ఆయన మనల్ని విడిపించాడు. తర్వాత నేను చనిపోతే, సమాధి చేయబడితే మరలా నేను తిరిగి లేపబడతాను, ప్రభు నన్ను లేపుతారు అనే గొప్ప శుభప్రదమైనటువంటి నిరీక్షణ దేవుడు మనకి అనుగ్రహించారు. ఈ కొద్ది మాటల్ని ఆధారం చేసుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధించేద్దండి. దేవుడు వాక్యాన్ని దీవించును గాక.